హలో అంకుల్, ఆ సుత్తిటి బండి ఆ తాళం విరగొట్టడానికి సాయం చేస్తాను. ఖచ్చితంగా నాకు కాస్త వచ్చి హెల్ప్ చేయి. రా రా. హనీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పాండా సార్, నేను ఆ కవిత చెప్పిన అంకుల్ కి సహాయపడుతున్నాను. కవితలు చెప్పే అంకులా? ఇక్కడ ఎవరు కనిపించట్లేదే. ప్రశాంతంగా పడుకోవాలనుకుంటే ఇంటి తలుపుని లాక్ చేయండి. ఓ కొత్త దొంగ వచ్చాడు. ఇంట్లో ఉన్న ప్యాడ్లాక్ లాక్ ని దొంగలిస్తున్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే వాడు ఎప్పుడైతే ప్యాడ్లాక్ లాక్ ని ఓపెన్ చేస్తాడో అప్పుడు అన్ని ఇళ్ళు కూడా ఓపెన్ లోనే ఉంటాయి. అప్పుడు వాడు చాలా ఈజీగా దొంగతనం చేయొచ్చు. అద్భుతం, భలే! దీన్నే అంటారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ధన్యవాదాలు హనీ. నీలాగా ఒక తెలివైన దొంగ కూడా వచ్చాడు. చలికాలంలో స్వెటర్ లేకుండా ఉండడం చాలా కష్టం. పక్కింటికి నాకు అనుమతి లేకుండా రావడం అంటే ఇష్టం. చప్పట్లు. కన్నా సార్, ఎందుకైనా మంచిది పక్కింట్లో వాళ్ళని అడగండి లోపలికి రావడానికి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని. హలో తమ్ముడు, నేను చెప్పింది కవిత. అయినా సరే అడగడం మంచిది. పక్కింటి వాళ్ళకి కవితలంటే ఇష్టం ఉందో లేదో అడగండి. గుడ్ మార్నింగ్ కన్నా సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ మేడం. మేడం, ఎన్ని పువ్వులను చూసినా కూడా కలగని ఆనందం మీరు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు నాకు కలుగుతోంది. చప్పట్లు. ఖచ్చితంగా కన్నా సార్, ఖచ్చితంగా. ఇదిగో తీసుకోండి. అరే, మీకు విషయం తెలియదా? ఈ రోజే అందిన తాజా వార్తలు ఏంటంటే ఈ రోజే మన నగరానికి ఒక దొంగ వచ్చాడు. ఓ హలో, షష్. ఇదిగో ఇక్కడ చూడండి, నేను అదే చెప్తున్నాను. మధ్యలో వచ్చి నా ఫ్లో ని కట్ చేశారు. ఆగు 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 ఆగు. నన్ను క్షమించండి సార్, బండి స్పిడ్ అయింది. స్పిడ్ కాదయ్యా, స్కిడ్. అవును అదే సార్, అస్తమాను నా టంగ్ స్లిప్ అవుద్ది. అదే నా ప్రాబ్లం. అందువల్లే అన్ని విషయాలు స్పిడ్ అయిపోతాయి. కానీ మీకు చాలా థ్యాంక్స్, మీరు వెంటనే ఆపేశారు. దానికోసం మీకు 2 మాటలు చెప్పాలి. ఇది చాలా విచిత్రమైన బండి. దీనికి ముందు ఎవరైనా వస్తారు వెళ్తారు. ఇది విచిత్రమైన బండి. దీనికి ముందు చాలా మంది వస్తారు వెళ్తారు. కానీ సిటీలో లైసెన్స్ అందరికి ఎలా దొరుకుతుందో తెలియట్లేదు. నీ ఓనర్ ఎక్కడున్నారు? నేనేనండి కారుకి ఓనరు. నన్ను చూస్తే తెలియట్లేదా? తెలియట్లేదు. అయితే ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పొద్దు, ఎందుకంటే అది నాకు చాలా అవమానంగా ఉంటుంది. నీ లైసెన్స్ ని చూపించు. చెక్ చేయకుండా వదలను. సిటీలో చాలా బళ్ళు కనిపించట్లేదు. ఇదిగోండి. ఇది ఎవరిది? ఈ ఫోటోలో ఉన్నది నువ్వు కాదు. అవును సార్, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అది నా కొడుకు ఫోటో. ఎందుకంటే నా ఫోటో చూడ్డానికి అందంగా ఉండదు, అందుకనే నా కొడుకు ఫోటో దాంట్లో అంటించాను. పర్వాలేదు గాని నీ ఎక్స్రేని ఇందులో అంటించుంటే ఇంకా బాగుండేది కదా. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావయ్యా? జోక్స్ ఆపి పేపర్స్ ని నువ్వు ముందు తీ. ఇదిగో చూపిస్తాను. ఇప్పుడు చూసారంటే బండి పేపర్ పైన కవిత రాశాను. అది ఇందులో ఏం రాశానంటే, నా హృదయంలో నువ్వు ఒక పెద్ద గూడు కట్టి అందులో కాపురం ఉంటున్నావు. నువ్వు నా గుండె లోపల ఒక ఇల్లు కట్టి అందులో ఉంటున్నావు. రూమ్ నంబర్ 107, పాండు గల్లీ, నాగ్పాడా. ఇది ఏంటి? బండి పేపర్ లో నా ఇంటి అడ్రస్ ఉంది సార్. అదేంటంటే దాని మీద నేను కవిత రాసి పెట్టాను, అందుకని 2 మిక్స్ అయ్యాయి. లేదంటే మీరు వేరే కవిత చెప్పండి. నా నిద్రని దొంగలించావు, నా హృదయాన్ని దొంగలించావు. బండి నంబర్ MA2 5544. ఫైన్. ఐఎమ్ ఆల్సో ఫైన్. ఫైన్ అంటే నీకు అపరాధం వెయ్యబోతున్నాను. ఇదిగో దీంట్లో సంతకం పెట్టు. సైన్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు దానికి ఏం కావాలి? పెన్ తో సంతకం చేయడం చాలా కష్టం. వేలి ముద్ర పెట్టడమే చాలా ఈజీ. ఇంత పెద్ద బండికి నువ్వు ఓనర్వి, నీకు సంతకం పెట్టడం తెలీదా? సంతకం ఎంత ముఖ్యమో నీకు తెలుసా? నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. నీ బుర్రలో మసాలా ఉందా లేదా? ఎలారా నువ్వు ఇంత ఖరీదైన బండిని కొన్నావు? యాక్చువల్ గా ఈ బండి నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. వెళ్లే బండిలో వాడికి నేను ఒక కవిత చెప్పాను. అది వాడికి చాలా నచ్చింది అనుకుంటా. ఈ బండిని నీకు గిఫ్ట్ గా ఎవడో ఇచ్చుండడు. నీ దరిద్రమైన కవితను విని ఆడు వెళ్లే బండిలో దూకి చచ్చిపోయి ఉంటాడు. అలాగా?
అదే నేను ఆలోచిస్తున్నా, వెళ్ళే బండి నాకెవడు గిఫ్ట్ ఇస్తాడా అని. పోరా, ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు, లేకపోతే నాకు పిచ్చి పట్టేలాగుంది. మర్యాదగా బయలుదేరు. మీరు కళ్ళు తిరిగి పడక ముందే ఇంకో కవిత చెప్పనా? ఇది వినిన తర్వాత పడిపోండి. అదేంటంటే కవిత చెప్పడం ఒక్కొక్క కవుల లక్షణం. కవిత విని కళ్ళు తిరిగి పడిపోవడం చూడడానికి బాగుంటుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను అందరింట్లోకి దూరి ఈజీగా దొంగలిస్తా. ఎందుకంటే ఈ లోకంలో ఏ ఇంటికి లాక్ ఉండదు, ప్యాడ్ లాక్ ఉండదు. మీకు లైవ్ కామెంటరీ ఇస్తున్నాను. బన్నీ చేతిలో బ్యాట్ ఉంది. తను కంటితో అబ్జర్వేషన్ చేస్తున్నాడు. అలా అటు చూడండి. కిట్టి మీడియం ఫేస్ బౌల్ చేస్తుందా లేక స్పిన్ చేస్తుందా? కిట్టి కళ్ళు మొత్తం ఆ బ్యాట్ మీదే ఉన్నాయి. అతి వేగంగా వచ్చి కిట్టి ఆ బాల్ ని వేస్తుంది. ఆ బాల్ ఏమో గాల్లో ఎగురుకుంటూ వెళ్తోంది. పవర్ తో ఆ బ్యాట్ ని విసిరాడు. సూపర్ షాట్. ఆ బాల్ ని క్యాచ్ పడ్డానికి హనీ ట్రై చేస్తున్నాడు. అదే ఏంటిది, హనీ ప్రయత్నం వృధా అయింది. హనీ గోడకు తగిలి కింద పడిపోయాడు. బాల్ ఏమో గ్రౌండ్ దాటి బయటికి వెళ్ళిపోయింది. పంకింటి ఆంటీ గార్డెన్ లో పడింది. ఓహో, హనీ త్వరగా వెళ్ళి బాల్ తీసురా. హలో, మీరు ఎందుకని ఆ తాళం విరగొడుతున్నారు? దానికి తాళం చెవి మీరు పోగొట్టుకున్నారా ఏంటి? అదేంటంటే అవునవును, అదే తాళం చెవులు పోయాయి. ఆ తర్వాతే ఓ విషయం గుర్తొచ్చింది. ఏదో ఒక అయోమయంలో నేను ఒక చిన్న తప్పు చేశాను. నేను తాళం చెవులు ఇంట్లోపల పెట్టి బయటకు వచ్చి లాక్ చేశాను. మీ కవిత వినేటప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కన్నా సార్ రిలేటివ్ అనుకుంటాను. చప్పట్లు కొట్టినా. హలో అంకుల్, ఆ సుత్తిటివ్వండి. ఆ తాళం విరగొట్టడానికి సాయం చేస్తాను. ఖచ్చితంగా. నాకు కాస్త వచ్చి హెల్ప్ చేయి. రా. హనీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పాండా సార్, నేను ఆ కవిత చెప్పిన అంకుల్ కి సహాయపడుతున్నాను. కవితలు చెప్పే అంకులా? ఇక్కడ ఎవరు కనిపించట్లేదే. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇక్కడ తాళాలు పగలగొట్టే దొంగ తిరుగుతున్నాడు అని. మీకెవరో మెసేజ్ రాంగ్ గా ఇచ్చారు. ఇక్కడికి కన్నా సార్ వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చారు. ఆయన తాళం పోగొట్టుకున్నారనుకుంటాను. అందుకని తాళం విరగొట్టడానికి నా దగ్గర సాయం అడిగారు. అందుకనే. అతను కన్నాలాగానే కవితలు చెప్తున్నాడా? అవును. ఓరి బుర్ర తక్కువడా, వాడు కన్నా రిలేటివ్ కాదు. వాడు తాళాలు పగలగొట్టే దొంగ. వాడి వాళ్ళ నన్ను మోసం చేశాడు తెలుసా? వాడలా ఒకేసారి ఇద్దరిని మోసం చేయగలడు. నువ్వు దొంగకి హెల్ప్ చేశావు, అంతేకాక నాతోనే ఇలా మాట్లాడుతున్నావా? హనీ, నువ్వు బాల్ కోసమే కదా వచ్చావు. ఇక్కడేం చేస్తున్నావు? వీడు ఆ దొంగకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అందువల్ల నేను ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసి తీరాలి. లేదు తమ్ముడు, వాడు దొంగనే విషయం నాకు అసలు తెలియదు. ఒరే మూర్ఖుడా, అనవసరమైన సమస్యలో ఇరుక్కున్నావు నువ్వు. మాకు అవకాశం ఇవ్వండి, మేము నిరూపించుకుంటాం హనీ నిరపరాధని. సాయంత్రం లోపు దొంగని మీకు పట్టించలేదంటే హనీని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. ఆ తర్వాత మీరు తనకి ఏ శిక్ష అయినా వేయండి. పాండా సార్, మీకు ఎన్నోసార్లు మేము హెల్ప్ చేశాం. ఖచ్చితంగా ఈసారి మీరు మాకు హెల్ప్ చేసే తీరాలి. సరే ఓకే. సరే, గుర్తుంచుకోండి, కొన్ని గంటలు మాత్రమే మీకు టైం ఉంది. చాలా వ్యత్యాసమైన విషయం. దొంగ ప్యాడ్లాక్ ని మాత్రమే దొంగలిస్తున్నాడు. నాకేమనిపిస్తుందంటే ఈ దొంగని మనం జైలుకి కాదు, తిన్నగా మెంటల్ హాస్పిటల్ కి పంపించాలి. ఊరి నాయనో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. దగ్గరికి రండి. సిటీలో ఉన్న ప్యాడ్లాక్ లాక్ ని దొంగలించారు. ఇక మిగిలింది ఈ కొట్టు మాత్రమే. ఈ కొట్లో లాక్ అండ్ ప్యాడ్లాక్స్ ఉన్నాయి, కానీ కొట్లో అతను చాలా టెన్షన్ గా ఉన్నారు. ఈ లాక్స్ ని ప్యాడ్లాక్స్ ని ఎవరు దొంగలించకూడదు అనుకుంటున్నారు. కొంచెంగా లాక్ ని ప్యాడ్ లాక్ ని దొంగలిస్తా. ఈ దుకాణమే నా నెక్స్ట్ టార్గెట్ అన్నమాట. ఈ లోకం నన్ను ఎన్నో కష్టాలు పెట్టాయి, కానీ నేను అవన్నీ ఓర్చుకున్నా. హలో బ్రదర్, చెప్పండి, ఈ తాళం చెవి మీకెలా దొరికింది? మీరు కవితలు చెప్తారు, నేను కవితలు చెప్తాను.
తాళాల్ని మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారు చప్పట్లు. అరే అద్భుతం, మీరు నా బంధువులు అయి ఉంటారనుకుంటా. అరే ఏది ఏవైనా సరే పర్వాలేదు. మీరేదో అన్నారు, మీరు కూడా ఖన్నానా? లేదండి, నేనేమంటున్నానంటే మీరు కూడా నాలాగా కవితలు చెప్తున్నారు, దాని గురించి అన్నాను. లేదు లేదు, నేను మీలా కాదు. నాకున్న యూనిక్నెస్ వేరు. హలో బ్రదర్, నేనేమంటున్నానంటే మీరు కూడా బానే కవితలు చెప్తున్నారు. లేదండి లేదు, నేను మీలా కాదు. కవితలు చెప్తూ ఉంటాను. పెద్ద పెద్ద వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తుంటాను. చప్పట్లు. ధన్యవాదాలు. కన్నా గారు కవితలు చెప్పడం మొదలు పెట్టారు. ఆయన కవి సమ్మేళనం మొదలు పెట్టేటప్పుడు ఆడియన్స్ పడుకున్నట్టే మనం కూడా పడుకుంటాం. అంతకు ముందు మనం దొంగను కనిపెట్టాలి. నాకు తెలిసి మీ సిటీలో చాలా విషయాలు దొరకట్లేదండి. ఇంత చెత్త కవిత మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఓయ్ ఏమన్నావు? నాది చెత్త కవిత. నిన్ను కవిత చెప్పాలంటే దాంట్లో ప్రేమ నింపాలి. ముందుకి నుంచి నిన్ను జైలుకు పంపాలి, బొక్కలు ఎరగొట్టాలి. అరే నాకేమనిపిస్తుందంటే దొంగని పట్టుకో అనడం కన్నా చప్పట్లు అని చెప్తే బాగుంటుంది. కానీ దొంగ తిన్నగా వచ్చి ఇరుక్కుంటే మేము వాడిని జైలుకు పంపిస్తాం. అరే అరే నేనేదో తమాషా కన్నానండి. అది నేనేం చెప్పాలనుకున్నానంటే ఒక కవి ఇంకొక కవిని ఇరికించాడు. లాక్ ప్యాడ్ లాక్ లో నా పేరే రాసుంది. నో పార్కింగ్ లో నువ్వు నీ బండిని తీసుకొచ్చి ఆపావు. అంతేకాక చెత్త కవితలు చెప్పి నాకు పిచ్చెక్కించావు. అదేంటంటే నాకు తెలిసినంత వరకు మీరు కింద పడలేదు, నేనే పడేలా చేశాను. అదేంటంటే అన్కాన్షియస్ అయ్యారు. ఓ అందుకే నిన్ను జైల్లో వేద్దామని వచ్చాను. పద, జైల్లో ఉన్న లోకలికి నీ కవితలు చెప్తూ గాని పద. ఇలా చూడు, నేను చెప్పింది చెయ్యి, చప్పట్లు కొట్టు. నువ్వు కూడా నాతో జైలుకి వచ్చేయ్. జైల్లో మనం ఇద్దరం కవితలు చెప్పుకుందాం. అదంతా ఏమీ అక్కర్లేదు. ఖైదీలను టార్చర్ చేయడానికి ఒక్క కవి ఉంటే చాలు.